హలో అండి. వెల్కమ్ టు శామ్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. లక్కీ డిప్ ద్వారా మేము సెలెక్ట్ అయ్యామండి. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నాము. ఫా పొగమంచు చూడండి ఎలా ఉందో. అలిపిరి దగ్గర చెకింగ్ కౌంటింగ్ దగ్గర మొత్తం శ్రీవారి కొండలు. అక్కడొచ్చేసి స్వామివారిని చాలా అందమైన పువ్వులతో అలంకరించారు. 2 కన్నులు చాలలేదు చూడడానికి. చాలా అద్భుతంగా బాగా చేశారండి డెకరేషను. మన స్వామివారి కృపాశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇక్కడికొచ్చాక దర్శనం అయ్యాక వెంగమాంబలో మేము భోజనం చేశామండి. అన్నప్రసాదాలు చాలా బాగున్నాయి. దాని తర్వాత స్వామివారి ఊరేగింపుతో చాలా అందంగా ఉంది. అయ్యవారు అందరి దగ్గరికి రావడం కుదరదు కదండీ! అందుకే ఇక్కడికొచ్చారండి. మనల్ని దర్శించుకోవడానికి. మనం ఆ స్వామివారిని చాలా బాగా దర్శించుకోవచ్చు. చాలా బాగుంది. 2 కన్నులు చాలలేవండి. ఎంత బాగున్నారో! నేను కూడా కోరుకున్నానండి. మేము బాగుండాలని, అదేవిధంగా మనమందరము కూడా బాగుండాలని ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. చూడండి ఆ స్వామివారిని మీరు కూడా దర్శించుకోండి. అక్కడ ఎలాగయ్యాక లైటింగ్స్ మాత్రం చాలా బాగున్నాయండి. గోవింద నామాలు. ఇక్కడికొచ్చాక స్వామివారిని టన్నుల పువ్వులతో, పండ్లతో చాలా బాగా అలంకరించారండి. నిజం చెప్పాలంటే చూడడానికి 2 కళ్ళు చాలలేవండి. దాని తర్వాత దర్శనం అయ్యాక అక్కడి నుంచి మేము మార్నింగ్ కార్‌లో కపిలతీర్థానికి వెళ్ళామండి. అక్కడ ఫస్ట్ రోజు శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాక అక్కడి నుంచి కపిలతీర్థానికి వెళ్ళామండి. అక్కడి నుంచి చూస్తే చూడండి ఆ కొండల నుంచి నీళ్ళు ఎలా వస్తున్నాయో. ఇదంతా స్వామివారి లీల కదండీ! ఏమంటారు? చాలా బాగున్నదండి. అక్కడ నుంచి చూసాక కోనేటిలో స్నానాలు చేస్తున్నారు. అలా చేయడం వల్ల మన పాపాలు పోతాయని మన యొక్క నమ్మకం. అక్కడంతా స్నానాలయ్యాక చుట్టుముట్టు కొండలను చూస్తుంటూ అక్కడనే ఉండిపోవాలనిపించిందండి. చాలా బాగుంది. మనసు ప్రశాంతంగా ఉంది. మీరు కూడా వెళ్తే ఇవన్నీ వెళ్ళండి, విజిట్ చేయండి. చాలా బాగుంది. ఇక్కడ చూసినట్లయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం కూడా ఉందండి. ఇదంతా దర్శించుకున్నాక, ఇదంతా చూసాక అక్కడి నుంచి మనము పద్మావతి ఆలయానికి వెళ్ళామండి. అక్కడ చూస్తే కోనేటి మొత్తము వాటరుతో చాలా ప్రశాంతంగా, చాలా నిశ్శబ్దంగా, నిర్మలంగా ఉందండి. చూస్తున్నారు కదా మీరు కూడా. అక్కడి నుంచి అలా అని వెంటనే టిఫిన్స్ చేసేసుకొని మళ్ళీ అక్కడి నుంచి మేము కనకదుర్గమ్మ టెంపుల్‌కి వెళ్ళామండి. అక్కడ కూడా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్‌లో ఎన్నో వీడియోస్, వ్లాగ్స్ వస్తాయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.